और नीचे जो वो सब्सक्राइब का बटन है ना, उसको हिट करो, जल्दी से करो। सब्सक्राइब सब्सक्राइब सब्सक्राइब। త్వరలో ప్రొద్దుటూరు నుండి బెంగళూరుకి రైలు నడిపేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం విజయవాడ నుండి నంద్యాల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట, తాడిపత్రి, గుత్తి, అనంతపురం మీదుగా ధర్మవరం వరకు రైలు నడుస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఈ కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణం మొదలుపెట్టి దాదాపు ఒక 22-23 కిలోమీటర్లు పెండ్లిబోర్ వరకు పూర్తి చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము రాష్ట్ర వాటాగా కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకు చెల్లించాల్సినటువంటి ఆ సగం డబ్బు చెల్లించకపోవడం వల్ల చివరికి పులివెందుల నియోజకవర్గం ద్వారా పోయేటువంటి కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణం కూడా ఆగిపోయింది. ముఖ్యంగా 2008-9లో 1023 కోట్లు ఉండేటువంటి ఎస్టిమేషను అది 2500 కోట్లకు పెరిగి ఇప్పుడు 3500 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రైల్వే లైన్ ఖర్చు ఎక్కువైతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ముద్దులూరు నుండి పులివెందుల ముదిగింప మీద ధర్మవరం పాకాల రైల్వే లైన్లో కలిపితే 72 కిలోమీటర్లే దూరం అవుతుంది, డబ్బులు మిగులుతాయని చెప్పి రైల్వే శాఖకు, రైల్వే బోర్డుకు లెటర్ కూడా అధికారికంగా రాశారు. పోనీ కడప బెంగళూరు లైన్ పూర్తి చేయకపోయినా ముద్దునూరు పులివెందుల నుంచి అట్లనే బెంగళూరు వరకు పోయేటువంటి లైన్ను పాకాల ధర్మవరం లైన్లో కలిపేస్తారనుకుంటే అది కూడా పూర్తి చేయలేదు. దీనివల్ల ఎన్నో రకాలుగా రాయలసీమ ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి. ముఖ్యంగా 255 కిలోమీటర్లు కడప జిల్లాలో, ఒక 50 కిలోమీటర్లు కడప చిత్తూరు జిల్లాలో, ఒక 50 కిలోమీటర్లు కర్ణాటకలో కడప బెంగళూరు రైల్వే లైను పూర్తి చేయాల్సింది. అయితే ఇప్పుడు ఈ రైల్వే లైన్ చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఎంత త్వరగా చేసినా కూడా కనీసం ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పైన పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికే విజయవాడ ధర్మవరం రైలు నడుస్తుంది. కాబట్టి ఆ విజయవాడ ధర్మవరం రైలును బెంగళూరు వరకు పొడిగిస్తే కొత్త రైల్వే లైన్ లేకపోయినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే లైన్ పైనే ఈ 2-3 జిల్లాల ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. లేదు